హలో అందరికీ, ఎప్పుడైనా ఇలాగ రవ్వ పులిహోర ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లోకి నేనైతే 1.5 వరకు రవ్వనైతే యూస్ చేస్తున్నాను కాబట్టి 1కి 2 గ్లాసులు చొప్పున నేనైతే 2.5 గ్లాసులు అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే 1.5 కాబట్టి. ఈ లోపల పసుపు నూనె వేసి ఆ వాటర్ని మరిగించేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలు మీ పులుపుకి సరిపడా అయితే మీరు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే 6 నిమ్మకాయల దాకా తీసుకున్నాను, చిన్నవి కాబట్టి. ఇవి ఇలా కట్ చేసేసుకొని రసాన్ని తీసి పక్కన పెట్టేశాను. అలాగే 2 కరివేపాకు రెబ్బల్ని కూడా పక్కన పెట్టుకోండి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి. ఈ లోపల ఇవన్నీ కట్ చేసుకునే లోపల ఎసరైతే మరిగిపోయింది. సాల్టు, పసుపు, ఆయిల్ కూడా ఎసరులో వేసేసి మరిగించేసాను. ఇప్పుడు 1.5 వరకు నేను బియ్యపు రవ్వని అయితే యాడ్ చేశాను. లలిత బ్రాండ్ రైస్ అయితే తీసుకున్నానండి. మీ బ్రాండ్ని బట్టి ఎసరు అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇలా రవ్వ వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే చాలు. ఇది ఇలా కుక్ అయ్యే లోపల స్టవ్ వెలిగించి వేరే బాండీ పెట్టి పోపు అయితే వేసేసుకుందాం. నేనైతే వేరుశనగ నూనె అయితే యూస్ చేస్తున్నానండి. పల్లీలు ఒక 2 గుప్పెళ్ళు, కొంచెం ఆవాలు, కొంచెం సాయిపప్పు యాడ్ చేశాను. అంటే పిల్లలు తినేదాన్ని బట్టి కారాన్ని తగ్గించి యాడ్ చేశానండి. ఇవి మొత్తం ప్రాపర్గా వేగాక ఫైనల్గా కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి 1 నిమిషం వేగించేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగువాని కూడా యాడ్ చేసి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల మన రవ్వ అయితే ఉడికిపోయింది, చూసారు కదా, చక్కగా పొడిలాడుతూ ఉంది. దాన్ని చల్లారనిచ్చేసుకొని ఒక 20 మినిట్స్ దాంట్లోకి ఈ నిమ్మరసాన్ని కూడా గింజలు రాకుండా యాడ్ చేసేసి నిమ్మరసం వేసిన తర్వాత కలిపిన తర్వాత పోపును కూడా వేసేసి ఈవెన్గా కలిపేసేసుకుంటే ఎంతో ఎమ్మీ అండ్ ట్రెడిషనల్ అయిన ఈ రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. మా ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఇష్టపడే రెసిపీ. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.